సహాయం. ఇదే మంగళగిరిలో ఒక సమయంలో, అది వాళ్ళకి తెలియదండి, నేను ఒక ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఎదురుగా ఒక వాక్యం ఉంది. ఆ సమయంలో నేను కొంత డిస్టర్బ్ అయి ఉండటం జరిగింది. ఆ సమయంలో కొంత నేను డిస్టర్బ్లో ఉన్నట్లుగా ఉంది. నాకు ఎదురుగా ఒక వాక్యం ఉంది. ఏమిటంటే ఖచ్చితంగా ఇదే వాక్యం. 20వ కీర్తన 2వ వచనం. 20వ కీర్తన 2వ వచనం ఇదే. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయునుగాక. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి నిన్ను ఆదుకొనుగాక అనే మాట అక్కడ నాకు కనబడింది. ఎంత ధైర్యం వచ్చిందంటే అంత ధైర్యం వచ్చింది. నిజంగా పరిశుద్ధమైన స్థలములో నుండి దేవుడు నాకు సహాయం చేశాడు. పరిశుద్ధమైన స్థలములో నుండి నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధమైన స్థలములో నుండి కుటుంబానికి సహాయం చేసిన సందర్భాలు. కాబట్టి ప్రియులారా, ఈ భాగంలో మనం చూస్తున్నాం, సియోనులో ఒక ఆశీర్వాదం మాత్రమే కాదు గాని సియోనులో ఏముందండి? సహాయము. సియోనులో సహాయము. తర్వాత రెండోది మనం గమనిస్తే చూడండి, ఈ కీర్తన రెండోది మనం గమనిస్తే కీర్తన 50వ కీర్తన 2వ వచనం. 50వ కీర్తన 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. గమనించండి, సియోనులో ఏముంది? వెలుగు. సియోనులో సహాయము, సియోనులో వెలుగు. సియోనులో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తా ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్పాడు. ఎక్కడి నుండి చెప్పాడు? ఏమండి? ఎక్కడి నుండి చెప్పాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎక్కడి నుండి చెప్పాడు? పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోనులో నుండి చెప్పాడు. సియోనులో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా సియోనులో వెలుగు, సియోనులో సహాయము, సియోనులో వెలుగు. ఆ తర్వాత చూడండి, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే 14వ కీర్తన 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. చాలండి, ఈ భాగంలో గమనిస్తే సియోనులో మనకి ఏం కనబడుతుంది? రక్షణ కనబడుతుంది. సియోనులో సహాయము, సియోనులో వెలుగు, సియోనులో రక్షణ మనకు కనబడుతుంది. సియోనులో రక్షణ. ఆ తర్వాత కీర్తన 110వ కీర్తన గమనించండి. 110వ కీర్తన 2వ వచనం. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నావు. చాలండి, ఇక్కడ మనము నాలుగోది గమనించినట్లయితే సియోనులో నుండి ఏం కనబడుతుంది? పరిపాలన దండం అంటే రాజరికం కనబడుతుంది. సియోనులో రాజరికం. ఇందాక మనం చదువుకున్నాం ఒక వాక్యాన్ని, బహుశా 48:2 అనుకుంటాను. ఏం చదువుకున్నామండి? 48:2. ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణమైన సియోను. మహారాజు గనక సియోనులో ఏముందంటే దేవుని యొక్క రాజరికం ఉన్నది. సియోనులో సహాయము, సియోనులో వెలుగు, సియోనులో రక్షణ, సియోనులో దేవుని యొక్క రాజరికం ఉన్నది. సియోనులో దేవుని యొక్క రాజరికం ఉన్నది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును బయలు వెళ్ళును. చాలండి, అక్కడ వాక్యం అంతా మనకొద్దు. ఇక్కడ మనం గమనిస్తే సియోనులో ఏముందంటే
ధర్మశాస్త్రం ఉంది. సియోనులో ఏముందంటే ధర్మశాస్త్రం ఉంది, అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు సియోనులో ఉండటం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, అదే విధంగా సియోనులో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. సియోనులో ఏముందండి? ఆశీర్వాదం ఉంది. ప్రియమైన సహోదరుడా, ఈ సియోను యొక్క అనుభవంలోనికి నేను రావటం ఎంతో మంచిది. ఎందుకంటే సియోనులో సహాయం ఉంది, ఎందుకంటే సియోనులో ఆ వెలుగుంది, ఎందుకంటే సియోనులో రక్షణ ఉంది, ఎందుకంటే సియోనులో రాజరికం ఉన్నది, ఎందుకంటే సియోనులో దేవుని యొక్క వాక్యం ఉంది. కనుక ఈ సియోను యొక్క అనుభవంలోనికి రావటము నీకెంతో ఆశీర్వాదము, నీకెంతో దీవెన. ఇంతవరకు నీ జీవితంలో సియోను యొక్క అనుభవానికి రాకపోతే ఈ కృతజ్ఞతా కూడికలో నేడైనా కూడా నువ్వు తీర్మానం చేసుకోవటం అనేది ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెనకరమైనటువంటి అనుభవం. తర్వాత చివరి భాగానికి మనం వస్తున్నాం. చివరి భాగం ఏమిటంటే, చివరి భాగం చెప్పండి, చివరి భాగం ఏమిటి? సియోనును గురించి అనేకమైన విషయాలు మనం చూసాం. చివరి భాగం ఏమిటి? చివరి భాగం ఏమిటంటే, చివరి భాగం ఏమిటంటే సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడుందంటే సియోనులో ఉంది అని మనం చెప్పుకున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ సియోనులో నుండి దేవుడు ప్రజలను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. సియోనులో నుండి దేవుడు ప్రజలను దీవించాలని కోరుతున్నాడు. సియోనులో నుండి ప్రజలకు మేలు చేయాలి, ఉపకారం చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ఎటువంటి ఆశీర్వాదం, ఎటువంటి దీవెన ఆయన మానవులైన వారికి ఇవ్వాలో దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఎటువంటి ఆశీర్వాదం, ఎటువంటి దీవెన చూడండి. దేవుని వాక్యంలో కీర్తనలో నుండి కొన్ని సందర్భాలు చూసి మనం ముగించుకుంటాం. దేవుని యొక్క వాక్యములో నుండి సామెతల గ్రంథం 24:25 వచనం. సామెతల గ్రంథం 24:25 వచనం దయచేసి చదవండి. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. ఏ దీవెనండి? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను దీవించునుగాక. ఎలాంటి దీవెన, ఎలాంటి ఆశీర్వాదము అంటే ఇక్కడ రాయబడింది. ఎలాంటి ఆశీర్వాదము? ఎలాంటి ఆశీర్వాదం అండి? క్షేమకరమైన ఆశీర్వాదం లేదా క్షేమకరమైనటువంటి దీవెన అనేది మనకు కనబడుతుంది. తర్వాత గమనించండి, దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తన 21వ కీర్తన 3వ వచనం. కీర్తన 21:3 శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఏ ఆశీర్వాదం అండి? శ్రేయస్కరమైన ఆశీర్వాదము. ఒకటేమో క్షేమకరమైన ఆశీర్వాదము, రెండవదేమో శ్రేయస్కరమైన ఆశీర్వాదము రెండవది. తర్వాత దేవుని వాక్యంలో మనం గమనిస్తే మరొక మాటను మనం చూడగలము. చదవండి. 45వ కీర్తన 2వ వచనం. 45వ కీర్తన 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పొయ్యబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునుగాక. పిల్లల ఈ భాగంలో మనం గమనిస్తే మూడోదిగా మనకేం కనబడుతుంది?
నిత్యమైనటువంటి దీవెన కనబడుతుంది. చూడండి, 3 రకాల దీవెనను మనం చూస్తున్నాం. ఒకటేమిటంటే క్షేమకరమైనటువంటి దీవెన, రెండవది ఏమిటంటే శ్రేయస్కరమైనటువంటి దీవెన, మూడవది ఏమిటంటే నిత్యమైనటువంటి దీవెన. దావీదు జీవితంలో దావీదుకు కలిగినటువంటి దీవెన ఏ దీవెనండి చెప్పండి? దావీదు జీవితంలో దావీదుకు కలిగినటువంటి దీవెన ఏ దీవెన? నిత్యమైనటువంటి దీవెన. ఆ నిత్యమైన దీవెనను గురించి మాట్లాడుతూ దావీదు ప్రార్థన చేసిన, దావీదు కుమారుడు సొలొమోను ప్రార్థన చేసిన ఒకే పదాన్ని పలికారు. ఏమిటండి? యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటన్నటికీ ఆశీర్వదించబడి ఉండును. ఈ రోజున నా కుటుంబం, ఈ రోజున నేను నీ ద్వారా ఆశీర్వదించబడిన వాడనై ఈ విధంగా నేను స్తుతించుచున్నాను అని ఆ రాజుల గ్రంథం, దినవృత్తాంత గ్రంథములో మనము గమనించగలం. రాజుల గ్రంథం, దినవృత్తాంత గ్రంథాల్లో మనం గమనించగలం. కనుక ప్రియులారా, ఆ క్షేమకరమైన దీవెన, శ్రేయస్కరమైన దీవెన, నిత్యమైనటువంటి దీవెన నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకోసం దేవుడు పరలోకము నుండి భూలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఎందుకు? నిత్యమైన దీవెన, సియోనులో నుండి దీవెన నీకు అనుగ్రహించాలని. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనం చదవండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మలను ఆశీర్వదించుటకు. చూడండి, మిమ్మలను ఆశీర్వదించుటకు. క్షేమకరమైన దీవెన నీకు ఇవ్వాలని, శ్రేయస్కరమైన దీవెన నీకు ఇవ్వాలని, నిత్యమైన దీవెన నీకు అనుగ్రహించాలని ప్రేమ కలిగినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అందుకని అక్కడ మనం చదువుకున్నాం, ఆయన మిమ్ములను దీవించుటకు. అయితే ముగింపుకు వచ్చాం. మనం ముగించుకుందాం. ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాల లోపల మనం ముగించుకుందాం. ఇక్కడ ఒక ఆటంకం మనకు కనబడుతుంది. దీవించబడకుండా, మేలు పొందకుండా ఒక ఆటంకం మనకు కనబడుతుంది. క్షేమం పొందకుండా ఒక ఆటంకం మనకు కనబడుతుంది. ఏమిటండి అది? ఈ అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం చివరి వచనంలో కనబడే ఆటంకం ఏమిటి? ఇంకోసారి చదవండి, మొదటి భాగము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మలను ఆశీర్వదించుట. అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఉన్న దుష్టత్వము ఏం చేయబడాలి? తీసివేయబడాలి. లేకపోతే ఆ వ్యక్తి కలిగి ఉన్న దుష్టత్వము నుండి మళ్లించబడాలి. దుష్టత్వం అంటే పాపం. పాపము నుండి ఏం చేయబడాలి? మళ్లించబడాలి. అది ఎంతో అవసరం. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇర్మీయా గ్రంథంలో మీకు మేలు కలగకపోవటానికి కారణం, మీకు ఆశీర్వాదం కలగకపోవటానికి కారణం, మీకు దీవెన కలగకపోవటానికి కారణం ఏమండి? మీకు క్షేమం కలగకపోవటానికి కారణం ఏమిటంటే మీ పాపమే అని అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడండి? ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. చూడండి, మీకు మేలు కలగకపోవుటకు మీ పాపములే కారణము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనిస్తే మీ పాపములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి. మీ దోషాలు దేవుని ముఖమును మీకు మరుగుపరిచినాయి.
కాబట్టి ఆయన ఏం చేయటం లేదు, ఆలకించటం లేదు. ఎక్కడ ప్రార్థన ఆలకించబడదో అక్కడ ఆశీర్వాదం లేదు. ఎక్కడ మనవి అంగీకరించబడదో అక్కడ మేలు ఉండదు. ఎక్కడ విజ్ఞాపన ఆలకించబడదో అక్కడ క్షేమం కలగదు. అందుకనే ఆయన మీ ప్రార్థనలను ఆలకింపుకై ఉన్నాడు. రక్షించడానికి గాని, తర్వాత వినడానికి గాని, సహాయం చేయడానికి గాని ఆయన హస్తముల కొరచ కాలేదు. కారణం ఏమిటంటే మీ పాపమే. సోదరి సోదరుడా, రాత్రికాల సమయంలో నువ్వు ఏదైనా పాపంలో ఉన్నట్లయితే, ఏదైనా నీ జీవితంలో పాపాన్ని కలిగి ఉన్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపాన్ని తీసివేయడానికి, యేసుక్రీస్తు వారు నీలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయడానికి, యేసుక్రీస్తు వారు నీలో ఉన్న అపరాధాన్ని తీసివేయడానికి, నీలో ఉన్న శాపాన్ని తీసివేయడానికి, కీడును తీసివేయడానికి, శనేశ్వరుని తీసివేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు నీ కోసం చనిపోయినాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే రక్షించబడతావు. సియోనులో నుండి నీకు రక్షణ ఇవ్వబడుతుంది. సియోనులో నుండి నీకు వెలుగు ఇవ్వబడుతుంది. సియోనులో నుండి నీకు పరిశుద్ధత ఇవ్వబడుతుంది. సియోనులో నుండి పాప క్షమాపణ నీకు ఇవ్వబడుతుంది. యేసు క్రీస్తు వారిలో నుండి మేలు క్షేమాన్ని నువ్వు పొందగలవు. ప్రభునందు సోదరి సోదరుడా, రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞత కూడికలో నీ జీవితంలో ఇంకా మేలు పొందని అనుభవం, రక్షించబడని అనుభవం, ఇంకా పాప క్షమాపణ పొందని అనుభవం నువ్వు కలిగి ఉన్నట్లయితే నేడే ప్రభునందు విశ్వాసం ఉంచు. అది నీకెంతో దీవెన, నీకెంతో రక్షణకరంగా ఉంటుంది. సియోనులో నుండి ప్రభువు నిన్ను ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నిజమైన ఆశీర్వాదము, దీవెన, మేలు, క్షేమం యొక్క అనుభవంలోనికి నువ్వు తీసుకొని రాబడతావు. ఈ కొన్ని మాటలను ప్రభు మనకు దీవెనకరంగా, ఆశీర్వాద కారణముగా ప్రభు చేయునుగాక. ఈ ప్రియమైన కుటుంబానికి కూడా దీవెనకరంగా, ఆశీర్వాద కారణంగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఈ కృతజ్ఞత కొడికలో మీరు విన్నారు. ప్రభుకి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభుకి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాం. సియోను యొక్క అనుభవాలు, సియోను యొక్క ప్రత్యేకతలు, సియోనులో ఉన్న ప్రాముఖ్యతలు ప్రభు నీ గమనానికి తీసుకొచ్చాడు. సియోనులో నుండి ప్రభు నిన్ను దీవించాలని కోరుతున్నాడు. నీకు మేలు చేయాలని కోరుతున్నాడు. నీ పాపాలు క్షమించాలని కోరుతున్నాడు. నీ చీకటంతటిని కూడా పోగొట్టాలని కోరుతున్నాడు. నీకు వెలుగు అనుగ్రహించాలని కోరుతున్నాడు. నీకు ఆశీర్వాదం అనుగ్రహించాలని కోరుతున్నాడు. శాపమంతా తొలగిపోవాలని ఆశిస్తున్నాడు. దానికోసమే యేసు ప్రభువారు చనిపోయినాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, తిరిగి లేచాడు. ఇంకా ఈ నూతన అనుభవం నువ్వు పొందకపోయి ఉన్నట్లయితే, ఒకవేళ కొన్నిసార్లు భౌతికమైన ఆశీర్వాదాలను కలిగి, భౌతికమైన దీవెనను కలిగి అసలైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేకపోయి ఉన్నట్లయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సియోనులో నుండి ధర్మశాస్త్రము బయలు వెళ్ళుచున్నది అని ఇందాక మనం చదువుకున్నాం. దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారా. నేను కాదు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపాలు ఇంకా క్షమించబడలేదా? నీ జీవితం ఇంకా మార్చబడలేదా? నిజమైన మేలును నువ్వు పొందలేదా? క్షేమకరమైన, శ్రేయస్కరమైన, నిత్యమైన ఆశీర్వాదాన్ని ఇంకా నువ్వు పొందలేదా? అలాగైతే ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు అని 2 మాటలు నువ్వు పలుకు. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే, నువ్వు మారు మనసు పొందుంటే అవసరత లేదు. సియోను యొక్క అనుభవానికి నువ్వు తీసుకురాబడి ఉన్నట్లయితే అవసరత లేదు. ఒకవేళ ఇంకా నీ జీవితం మార్చబడకుండా, నీ హృదయం మార్చబడకుండా, అంతరంగం మార్చబడకుండా ఉన్నట్లయితే 2 మాటలు ప్రార్థన చేయి. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు. ఒకవేళ నామకార్థమైన క్రైస్తవ జీవితంలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు కూడా ప్రార్థన చేయి. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు. నా కోసం నువ్వు రక్తం కార్చావు, నా పాపాన్ని దగ్గర ఒప్పుకుంటున్నా, నన్ను నీ కుమారునిగా, నీ కుమార్తెనిగా స్వీకరించు ప్రభు అని 2 మాటలు ప్రార్థన చేయి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నిజమైనటువంటి సియోను యొక్క అనుభవంలోనికి
ఆయనని తీసుకొని వస్తాడు. దేవుని యొక్క మేలు క్షేమాన్ని నీ జీవితంలో, కుటుంబంలో, అన్ని విషయాల్లో కూడా పొందగలం. ఒక్క క్షణం మౌనంగా ఉందాం. ఒకే ఒక క్షణం 2 మాటలు మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దయచేసి ఎవరటు చూడొద్దు, ఎవరటు మాట్లాడొద్దు. మనం ముగింపులోకి వచ్చాం. ప్రార్థన చేసుకొని చివరి ఆశీర్వాదంతో ముగించుకోబోతున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా నీ స్తోత్రములు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వందనములు చెల్లించి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనబడిన లేఖన భాగములను, దానితో పాటు ఇదే కీర్తనలో నుండి స్తుతికి ఆరాధనకు సంబంధించిన మరికొన్ని లేఖన భాగములను ధ్యానించుకోవడానికి సహాయపడినందుకు స్తోత్రాలు. సియోను యొక్క ప్రాముఖ్యతలను జ్ఞాపం చేసుకోవడానికి కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రియమైన కుటుంబాన్ని ప్రభువా సియోనులో నుండి మీరు ఆశీర్వదిస్తూ, సియోనులో ఉన్నటువంటి మేలును క్షేమాన్ని వారికి దయచేస్తూ నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన మా తండ్రి, మరి ఎక్కువైనటువంటి దీవెనలతోనూ, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతోనూ, క్షేమకరమైన దీవెనలతోనూ వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన మా తండ్రి, భౌతికమైన ఆశీర్వాదాలతో పాటు ప్రభువా ఆత్మీయమైన దీవెనల యొక్క అనుభవంలోనికి ప్రియమైన కుటుంబాన్ని తీసుకురామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లలను కానీ, శేషయ్య గారు సహోదరిని కానీ, వారి తల్లి గారు మరియమ్మ గారిని కానీ మీకు అప్పగిస్తున్నాం. పరిశుద్ధ స్థలములో నుండి వారిని మీరు ఆదుకొని, సియోనులో నుండి మీ గొప్ప వెలుగును వారి మీద ప్రకాశింపజేసి వారిని దీవించవలసినదిగా కోరుచున్నాం. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ఈ కృతజ్ఞతా కూడికు రాబడిన వారందరిని బట్టి నీ స్తోత్రాలు. నిజమైన సియోను యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడిన ప్రతి ఒక్కరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఎవరైతే ఈ అనుభవంలోనికి రాలేదో అటు వారిని మీరు దర్శించండి. సియోను లేకుండా, యేసుక్రీస్తు వారు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా ఆశీర్వాదం లేదు, మేలు లేదు, క్షేమం లేదు, శ్రేయస్కరమైన ఆశీర్వాదం లేదు, క్షేమకరమైన దీవెన లేదు, నిత్యమైన ఆశీర్వాదము లేదు. కనుక తమ పాపాలు మీ దగ్గర ఒప్పుకొని రక్షణ కొరకు తీర్మానం చేసుకొని సియోనులో వారు ప్రవేశించుటకు సహాయం చేయండి. మా ప్రార్థన అంగీకరించము. ఒకవేళ ఎవరైనా ఇక్కడ తీర్మానం చేసుకొని ఉంటే ఆ తీర్మానం బట్టి స్తోత్రాలు వారిని అంగీకరించండి. ప్రభువా మీ వాక్యాన్ని విని ఎవరైతే రక్షణ లేకుండా, లోబడకుండా హృదయాలు కఠినపరుచుకొని ఈ క్షేమం మాకు అవసరత లేదు, ఈ దీవెన మాకు అవసరత లేదు, ఈ క్షేమం మాకు అవసరత లేదు అని వెళ్ళిపోతూ ఉన్నారు, వారిని కనికరించి మీ కృప వారిని వెంటాడుతూ రండి. మా ప్రార్థన ఆలకించండి. చేరవచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ, మరొకసారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన, అతి ఉన్నతంగా హెచ్చించబడిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీ అందరూ కూడా శాషయ్య గారి కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి పద్మాసు నుంచి, తర్వాత స్థానికంగా పద్మాసుకు సంబంధించినటువంటి బ్రాంచీల నుండి, 6th బెటాలియన్ నుంచి ఇంకా ఆయా ప్రజలు రాగలిగిన మీ అందరూ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మన ప్రియులు మన కొరకు భోజనాలు సిద్ధపరిచారు. టైము 9:15, 10 గంటలకల్లా మనం ఇంటికి వెళ్ళగలము. జాగ్రత్తగా మీరు భోజనం చేసుకొని వెళ్ళాలని మనవి చేస్తున్నాం. మందిరం నుంచి మన వ్యాన్ వచ్చింది. శాషయ్య గారు 6th బెటాలియన్ నుంచి ఒక బస్సును కూడా ఏర్పాటు చేశారు. మొదటిగా వెళ్ళాలి అనుకుంటున్నటువంటి సహోదరులు, సహోదరీలు దయచేసి